హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే నేను మంచి టేస్టీ అలాగే హెల్తీగా మంచి కిచిడి ఒకటి ప్రిపేర్ చేశానండి. అదేనండి క్వినోవా తోటి కిచిడి అనమాట. చాలా బాగుంటుంది. దీనికి తగ్గట్టుగా ఒక మంచి కాంబినేషన్గా ఒక చట్నీ కూడా చేశాను. అదేనండి మామిడల్లం పచ్చడి అనమాట. మరి లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం రండి. ఇంతకుముందు వీడియోలో నేను ఒక రెసిపీలో మీకు ఈ క్వినోవా గురించి చూపించాను కదా. ఈ మధ్యనైతే నేను వీటితోటి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. హెల్త్కి మంచిది కదా, అందుకనే 4 రోజులకు ఒకసారి అలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. రోజు తింటే బోర్ కొడుతుంది అనుకోండి. వీటినే క్వినోవా అంటారనమాట. వీటిని మీకు వీటి గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో ఉంటుంది, ఒకసారి చూసి సెర్చ్ చేయండి, తెలుస్తుంది. చాలా ఫైబర్ ఉన్నవి, హెల్త్కి చాలా మంచిది. డయాబెటీస్ వాళ్ళకి అది కూడా చాలా మంచిదని చెప్తారు. అందుకే నేను కూడా ఈ మధ్యన ప్రిపేర్ చేస్తున్నాను, వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుందని. అలాగే అవి నానబెట్టేసుకోవాలి. ముందుగా ఒక 1/2 గ్లాస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసాను. అలాగే ఇందులోకి కిచిడిలోకి పెసరపప్పు కానీ పెసలు కానీ వేసుకోవాలి. పెసరపప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది. మొలకెత్తిన పెసలు ఉన్నాయని చెప్పి నేను ఇవి వేస్తున్నాను అనమాట. ఇవి కూడా ఒక 1/2 గ్లాస్ వరకు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవి లేకపోతే మామూలుగా పెసరపప్పు వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. ఇందులో నూనె అవసరం లేదండి, నెయ్యితోనే చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్, అంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి జీలకర్ర అనేది. ఆవాలు కొంచెం తగ్గించి వేసుకోవాలి. 1 లేక 2 ఎండుమిర్చి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఇందులోకి కారం కోసం మిరియాల పొడి వేసుకోవాలన్నమాట. మిరియాల పొడి ఇందులోకి మంచి స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది, ఫ్లేవర్ అనేది, ఘాట్ అనేది వస్తుంది. మిరియాల పొడి వేసుకున్నాక ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఇవన్నీ కూడా కొంచెం వేగుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలాగే మనకి ఇష్టమైన కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు. అలాగే నేను ఇందులో ఆనియన్స్ అయితే వేయను, క్యారెట్ వేస్తున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి. అలాగే టమాటో ముక్కలు కూడా వేసి 1 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఎందుకంటే మనం మిరియాల పొడి వేసుకున్నాం కదా, అది కారంగా ఉంటుంది. 1 పచ్చిమిర్చి సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఫ్రెష్గా దొరికే పచ్చి బఠానీలు కూడా వేస్తున్నాను, 1 అరకప్పు. అలాగే ఇందులోకి బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇంక ఇందులో దుంప వేయట్లేదు. ఇలా అన్నీ వేసేసి కొంచెం ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసిన తర్వాత కొద్దిసేపు వేయించేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాసు క్వినోవా వేసాము, 1/2 గ్లాసు వరకు పెసరపప్పు వేసాం కదా, మొత్తం 1 గ్లాసు కింద లెక్క 5 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువే వేసుకోవచ్చు, లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఇందులోకి పెసర మొలకలు ఉన్నాయి కదా అవి, అలాగే క్వినోవా, నానబెట్టిన క్వినోవా, కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్ల వరకు మసూరి దాల్, ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. శుభ్రంగా కడిగేసి వేసేస్తున్నాను. అది కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిపిన తర్వాత ఇందులోకి పసుపు కూడా వేసేసి, ఉప్పు కూడా వేసేసాను కదా, ముందే ఉప్పు వేసాను. అలాగే పసుపు కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకుని కొద్దిసేపు అలా పైన మూత పెట్టి మరిగించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం ప్రెషర్ మూత పెడితే కుక్కర్ బాగుంటుంది అనమాట. అందుకని కొంచెం సేపు బాగా మరిగిన తర్వాత అప్పుడు నేను మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్స్ రావాలి. ఈలోగా పచ్చడి చేసేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మామిడల్లం ముక్కలు, అలాగే దానికి సరిపడా కొంచెం పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసేసి, ఒక నిమ్మకాయ అయితే శుభ్రంగా రసం తీసేసి వేసేయాలి. కారానికి తగ్గట్టు, పచ్చడి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి వేసుకోండి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు ఇష్టమైతే. ఇందులో కొత్తిమీర అది వేసామంటే మళ్ళీ కొత్తిమీర కారం అయిపోతుంది. అందుకని మామిడల్లం ఫ్లేవరే రావాలని చెప్పి ఇలా చేశాను. అన్ సీజన్లో అయితే నేను మామూలుగా కిచిడి చేసానంటే గ్రీన్ చట్నీ చేస్తాను, కొత్తిమీర కారం చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది అందులో నంచుకుని తింటుంటే. అందుకే ఈరోజు ఇలా కిచిడి చేయడానికి మామిడల్లం సీజన్ కదా ఇప్పుడు దొరుకుతుందని చెప్పి పచ్చడి చేశాను. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కొంచెం ఊరితే చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా మంచి మ్యాంగో ఫ్లేవర్ తోటి బాగుంటుంది అనమాట. కిచిడి అయితే రెడీ అయిపోయింది. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి. చాలా బాగా ఉడికిందండి. కాకపోతే ఇంకా కొంచెం గట్టిగా అనిపించింది. కొంతమంది అయితే ఇలాగే ఇష్టపడతారు, అది కొంచెం చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం వాటర్ వేసాను. ఆ వేడి మీదే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట. అంటే వేడివేడిగా తింటే ఎంత తింటామో మనకే తెలియదు, కానీ ఇది ఎక్కువ తినలేమండి, హెవీగా ఉంటుంది. వెయిట్ లాస్కి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. మన రెసిపీలో బియ్యంతో చేసిన కిచిడి ఉంది కదా, బియ్యం పెసరపప్పు, అది కూడా చూడండి చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. టేస్టీగా అయితే క్వినోవా కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇలా తినేటప్పుడు పైన నెయ్యి వేసుకుంటే ఆహా అంటారనమాట.
తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో, క్వినోవా గురించి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇంకా హెల్తీగా ఏమైనా రెసిపీస్ ఉంటే నాకు చెప్పండి. తప్పకుండా నేను కూడా ట్రై చేస్తాను. ఇలా టేస్టీగా కిచడీతోటి ఈ చట్నీతోటి తింటే సూపర్ ఉంటుందన్నమాట. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.